ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ శిలువ ధ్యాన కూడికల్లో 3వ రోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. ఆయన సన్నిధిలో ఇంతవరకు పాటలు పాడాం, ప్రార్థనలు చేశాం, ప్రభువుని ఆరాధించాం. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. శిలువ ధ్యాన కూడికలు ప్రతిసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదేదో అందరూ చేస్తున్నారు కదా, అలవాటుగా మనం చేస్తే ఇది ఆచారం అవుతుంది. ఆచారంతో చేసే భక్తి వల్ల ఏ ప్రయోజనం ఉండదు. కానీ ఇది క్రీస్తు ప్రేమను మనం తలపోసుకోవటానికి, ఆయన త్యాగాన్ని స్మరించి ప్రభు ఉన్నతమైన ప్రేమను గణపరచడానికి, మన హృదయంలో పరివర్తన తెచ్చుకోవడానికి, దేవునికి దూరస్తులమైన మనం దేవునికి దగ్గరగా రావటం కోసం ఇది ప్రభు అనుగ్రహించిన అవకాశం అని మనం తలంచి ప్రభు సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేయగలిగితే, ప్రభువుని స్తుతించగలిగితే దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గత దినమందు మీతో నేను ఈ దహన బలిని గురించి మీతో మాట్లాడాను. ఈ లేవియా కాండంలో రాసినటువంటి బలులన్నీ, అర్పణలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భవిష్యత్ కాలములో శరీరధారిగా లోకంలోకి వచ్చినప్పుడు ఆయనే ఆ సంపూర్ణమైన బలి, దానికి ఛాయారూపకంగానే ఇందులో రాయబడుతుంది. గత దినం దహన బలి విషయంలో మనం అదే చూచాం. ఆ దహన బలి అనగా నిర్దోషమైనది, పాపము లేనిది, లోపము లేనిది అయినటువంటి ఆ పశువు ఎలాగైతే వధకు తేబడిందో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అలాగే వధకు తేబడి మనందరి పాపముల నిమిత్తం విమోచకుడిగా, మన పాపములకు క్రయధనముగా ఆయన మన కొరకు తన సన్నిధిలో తన యొక్క ప్రాణాన్ని మనకు అర్పించాడు. ఈ దినమందు మరి యొక్క అర్పణ లేదా మరి యొక్క బలిని గురించి మనం తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి లేవియా కాండం 2వ అధ్యాయం, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి లేవియా కాండం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండిదై యుండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దాన్ని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చెరతో చారెడు నూనెయు చారెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహించవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములో ఇది అతి పరిశుద్ధము. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగాన్ని మనం పరిశీలిస్తే ఈ యొక్క బలి దేని గురించి రాయబడుతుంది తెలుసా? దీన్ని గ్రెయిన్ ఆఫరింగ్ అంటారు. గ్రెయిన్ ఆఫరింగ్ లేదా ధాన్య బలి అని కూడా ఇది రాయబడుతుంది. లేదా ఇక్కడ కృతజ్ఞతగా పంటను ఇచ్చేటటువంటి ఈ అర్పణగా కూడా మనం చూస్తాం. ఇక్కడ ఇది ఒక కృతజ్ఞతగా మనం చూడాలి. దేవుని సన్నిధిలో వారికి అనుగ్రహించిన ఆశీర్వాదానికి బదులుగా వారు చెల్లించే కృతజ్ఞత అర్పణగా కూడా మనం చూడొచ్చు. ఈ అర్పణలో ఏ విధంగా కూడా రక్తము దీనిలో ఉండదు. రక్తము అర్పించవలసిన పని కానీ చిందిల్సిన పని కానీ ఇందులో లేదు. అయితే ఈ చెప్పబడినటువంటి ఈ యొక్క గ్రెయిన్ ఆఫరింగ్లో లేదా ధాన్య అర్పణలో మనం చూస్తే ఇది అర్పించే విధానాన్ని చూసినట్లయితే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఏంటంటే ఇందులో అర్పించవలసింది ఏం తెలుసా? గోధుమ పిండి. చెప్పండి, గోధుమ పిండి. రెండవది, ఇందులో ఆ గోధుమ పిండి నూనెతో కలపాలి. నూనెతో కలపాలి. తర్వాత దాన్ని సాంబ్రాణితో కలపాలి. నాలుగవదిగా మనం చూసినట్లయితే దానిలో ఉప్పు వేయాలి. ఇది ఏది అందులో ఉంచాలో, ఏది
అర్పించాలో, ఆ అర్పణ ఎలా అర్పించాలో రాయబడుతుంది. మరలా మీకు చెప్తున్నాను, ఈ అర్పణ అర్పించినప్పుడు ఏం తేవాలి? గోధుమ పిండి తేవాలి, రెండవది నూనెతో కలపాలి, మూడవది సాంబ్రాణి కలపాలి, నాలుగవది ఉప్పు దానిలో వేయాలి. ఈ 4 వేయాలి. అలాగే ఇందులో తేకూడనివి కూడా ఉన్నాయి. ఇందులో పులిసిన పిండి కలపకూడదు. ఎప్పుడో ఇంట్లో ఉంది కదా చపాతీ పిండి తీసుకొచ్చి కలిపేయడం కుదరదు. ఇందులో పులిసిన పిండి కలపకూడదు. రెండవది తేనె కూడా ఇందులో కలపకూడదు. దేవుడైన యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన కట్టడల్లో బయలుపరిచినటువంటి అర్పణలో ఇది రెండవది. అయితే ఈ రెండవ అర్పణ ఇది చాలా ఆధ్యాత్మికమైన సత్యాలను మనకిది బోధిస్తుంది. అద్భుతమైనటువంటి వాక్యాలు, అద్భుతమైనటువంటి మన జీవితానికి సంబంధించినటువంటి చాలా అద్భుతమైన విషయాలు ఇందులో ఉంటాయని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఇక్కడ మనం నేర్చుకోవలసింది, ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా కానీ ఒక పిండి అవ్వచ్చు లేదా దేవునికి అర్పించే పంట అవ్వచ్చు, అది అకస్మాత్తుగా జరిగేది కాదు. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, ఒక వ్యవసాయం చేస్తున్న వ్యవసాయకుడు అర్పణ దేవుని దగ్గర తీసుకురావాలంటే పంట వేసినంత మాత్రాన, అలా పొలం వేసినంత మాత్రాన పంట రాదు. భూమిని సేద్యపరచాలి, రెండవది విత్తనములు నాటాలి, మూడవది నీళ్లు పెట్టాలి, ఎరువు వేయాలి, దానికి కావలి కాయాలి, దుష్టుడు రాకుండా కాపాడాలి. ఇన్ని చేసిన తరువాత కానీ పంట చేతికి రాదు. అనగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పే పని ఏంటంటే, మీరెక్కడో కష్టపడనిది ఆయాచితంగా వచ్చింది దేవుని సన్నిధికి తేవటం కాదు, నీ కష్టార్జితమును దేవుని సన్నిధికి నీవు తేవాలి. మోసపూరితమైనది, నీ శ్రమ లేనిది, నీ ప్రమేయం లేనిది దేవుని దగ్గరికి తేవటం కాదు. దేవుని దగ్గరికి తెచ్చే మనము వ్యక్తిగతంగా మనం ప్రయాసపడేవారిగా మనం ఉండాలి. సో చాలామంది ప్రార్థన వాళ్ళు చేయరు, ఎవరినో చేయమని ఫోన్ చేస్తారు. టీవీకి ఫోన్ చేసి, అయ్యగారు మాకు జబ్బు వచ్చింది ప్రార్థన చేయండి, మాకు ఉద్యోగం కావాలి ప్రార్థన చేయండి. వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు ఏం వ్యవసాయం చేయరు, వాళ్ళు ఏమి సేవ చేయరు. అయ్యా మా సంఘం 500 మంది అవ్వాలి సంవత్సరంలో, కానీ వాళ్ళు వ్యవసాయం చేయరు, వాళ్ళేమి భూమిని దున్నరు, వాళ్ళేమి ప్రార్థన చేయరు. ఇవేమీ చేయకుండా ఎంతగా మనం ఆశపడినా ఆశ ఒమ్మే అవుతుంది తప్ప ఆశకు తగ్గ ప్రతిఫలము రాదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అర్పణ లేదా ఈ బలి దేన్ని సూచిస్తుంది తెలుసా? మన శ్రమను, మన సమయాన్ని, మన శ్రద్ధను చూపిస్తుంది. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని రాసింది వాక్యంలో. శ్రద్ధ గలవాడు పంటను పండించుకోగలుగుతాడు. అంతేగాని పంట వేసి ఇంట్లో కూర్చుంటే అవి నక్కల పాలవుతాయి, అవి జంతువుల పాలవుతాయి. అంతే తప్ప ఎవరైనా సరే శ్రద్ధ లేనివాడు, కష్టపడనివాడు, ఆసక్తి లేనివాడు, వాడు ఏ విధంగా కూడా పంటను తీయలేడు. కనుక ఈరోజు దేవునికి నిన్ను నీవు అర్పణగా అర్పించుకోవాలంటే, దేవుని సన్నిధిలో నిన్ను నీవు దేవునికి ఇష్టమైన పాత్రగా నువ్వు మలుచుకోవాలంటే, దేవుడికి అంగీకార యోగ్యమైన అర్పణగా నువ్వు ప్రభు దగ్గరికి తేవాలంటే నువ్వు ప్రయాసపడేవాడిగా నీవు ఉండాలి. ఏది నీ ఆధ్యాత్మిక ప్రయాస, ఏది నీ ఆత్మ సంబంధమైన వ్యవసాయము, ఏది నీ ఆత్మ సంబంధమైన పోరాటము. ఏం పోరాటం లేకుండా పంట ఎలా వస్తుంది? నువ్వు దేవునికి ఉపయోగపడేవాడికి కూడా సోమరులు దేవునికి ఇష్టం లేదండి. పని చేయని వాడు దేవునికి ఇష్టం లేదు, నిరుపయోగంగా ఉన్నవాడు దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టడు ఎవడో తెలుసా? వ్యవసాయము కొరకు ప్రయాస పడేవాడు, అర్పణ తేవటం కొరకు ప్రయాస పడేవాడు. దేవుడు నీ సమయాన్ని కోరుకుంటున్నాడు, నీ బలాన్ని కోరుకుంటున్నాడు, నీ ప్రయాసను కోరుకుంటున్నాడు. నీ ప్రయాస కానిది దేవునికి అక్కర్లా, నువ్వు ప్రయాస పడనిది అక్కర్లా. కొంతమంది ఇతరులు ఏదైనా ఇచ్చేయమంటే ఇచ్చేస్తారు బాగానే, వాళ్ళది మాత్రం ఇవ్వరు. ఇది కష్టార్జితం అండి. సామెతలు చెప్తారు కదా, అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడంట. ఈయన సొమ్ము ఏమీ దానం చేయడట, కానీ అత్తగారి సొమ్ము అయితే బాగానే
దానం చేస్తారు. అలాగే మనలో కూడా దేవునికి అర్పించమంటే ఏదైనా ఎవరిదైనా అర్పిస్తాం తప్ప మన జీవితాన్ని అర్పించం. మన ప్రయాస ఉండదు. సంఘంలో మన ప్రయాస ఏంటి? సభలు పెడుతుంటే మన ప్రయాస ఏంటి? లేకపోతే ఆరాధన కొరకు నీ ప్రయాస ఏంటి? మందిరం కడుతుంటే మన ప్రయాస ఏంటి? మన పని ఏంటి? మన పనేమీ లేకుండా ఇదిగో దేవా అని పాట పాడితే ప్రభు అంటాడు ఇదిగో కొరడా అంటాడు. అవునా? మనం పాట పాడేస్తే పాటతో పాటు ఆరాధన దేవునికి అంగీకారం అనుకోవద్దు. దేవుని సన్నిధిలో ఏది నీ పాత్ర, ఏది నీ ప్రయాస? ఈ యొక్క ధాన్య బలి దేవునికి అర్పించాలంటే ధాన్యం పక్కోడి పొలంలో తేటం కాదు. నువ్వు నీ ప్రయాస దేవుడు చూస్తున్నాడు. ఈరోజు దేవుని ఆరాధిస్తున్న ప్రజలమని మనందరం గుర్తుపెట్టుకోండి. మన ప్రయాస ప్రభు చూస్తాడు. దేవుని సేవ కొరకు నీ ప్రయాస ఏంటి? సంఘ అభివృద్ధి కొరకు నీ ప్రయాస ఏంటి? నీ కుటుంబ ఎదుగుదల కొరకు నీ ప్రయాస ఏంటి? నీ ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు నీ ప్రయాస ఏంటి? నశించిపోతున్న ఆత్మల కొరకు నీ ప్రయాస ఏంటి? నీ వ్యవసాయం ఏది? అలాంటి స్థితిలో ఉన్నవారు మాత్రమే అర్పణకు అంగీకారయోగ్యమైన స్థితిలోనికి వస్తారు. కనుక మొట్టమొదటిదిగా దేవుడు ఈ పంటను దేవుడు తీసుకొని రమ్మన్నాడంటే, లేదా ఈ గోధుమ పిండి దేవుని దగ్గరికి రావాలంటే ఆ గోధుమలు పండించే వ్యవసాయం మనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గోధుమ మన ఆత్మీయ జీవితం అనే పంట, ఆత్మీయ పంట, ఆత్మ సంబంధమైన పంట. ఆత్మ సంబంధమైన పంటను మనము కోసేటటువంటి వారిగా మనము ఉండాలని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే ఆ గోధుమ పంట పండినట్లుగా తీసుకురావటం కాదు. దాన్ని ఎలా తీసుకురావాలి తెలుసా? అది పిండి చేయబడాలి. గోధుమల పిండి అవ్వాలంటే ఆ పొలములో ఉన్నటువంటి కంకులు కోయబడాలి ముందు. ఈరోజు మనం గోధుమ పిండిగా మనం దేవునికి ధాన్య అర్పణ మనం చెల్లించాలంటే లోకములో నుంచి కోయబడాలి, లోకములో నుంచి వేరు చేయబడాలి. లోకములో నుంచి మనం వేరు చేయబడిన తర్వాత ప్రభువు చేత సిద్ధపరిచిన సంఘంలోనికి మనం వచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరములో నాటబడాలి, మందిరములోకి రావాలి. నీ గోధుమ పిండిగా మార్చబడాలంటే నువ్వెక్కడికి రావాలి? ధాన్యాగారంలోనికి రావాలి. ఆ ధాన్యాగారం నిన్ను పిండి చేసి దేవునికి అర్హమైన పాత్రగా మార్చే స్థలం ఏదో తెలుసా? దేవుని మందిరము. అందుకే మందిరాన్ని ఒక భక్తుడు అన్నాడు, ఇది ప్రభువు కొరకు మనల్ని సిద్ధపరిచే ఆత్మీయ కర్మాగారం అంటది. నేను మొన్న గోల్డ్ రిఫైనరీ ప్లేస్ చూశానంటే టీవీలో చూసా, యూట్యూబ్లో చూసా. గోల్డ్ ఎలా తయారు చేస్తున్నారో చూస్తే బంగారం మీదే అసహ్యం వేసింది. అంత ప్రాసెస్, అంత పెద్ద ప్రాసెస్. అసలు అది నల్లగా కంకర్రాళ్ళలాగా ఉన్నాయి. ఎక్కడికో ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పటికి రంగు మారుతూ ఉంది. దాన్ని ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఎంత అసలు ఆ ప్రాసెస్ మీరు అవకాశం ఉంటే చూడండి ఒకసారి. ఎంత బ్యూటిఫుల్ ప్రాసెస్ అంతా కూడా, ఎంత ప్రయాస. అందుకనే బంగారం అంత విలువ. రిఫైన్ చేయబడిన ప్రతిదానికి విలువ ఉంటుంది, రిఫైన్ చేయని దానికి విలువ ఉండదు. శుద్ధి చేయబడింది, క్రమపరచబడింది, సిద్ధపరచబడిన దానికి విలువ ఉంటుంది, మిగతా దానికి విలువ ఉండదు. సంఘములోకి వచ్చేయటం ఎందుకు దీవెన తెలుసా? సంఘములో దేవుడు విశ్వాసులను వాక్యంతో క్రమపరుస్తాడు, దేవుని మాట చేత స్థిరపరుస్తాడు, అక్కర్లేని వాటిని తీసేస్తాడు, అవసరమైన వాటిని సమకూరుస్తాడు. కనుక ఇది విశ్వాసులు దేవునిలో ఎదిగి ప్రభువు కొరకు సిద్ధపరిచే ఆత్మీయ కర్మాగారం, దేవుని యొక్క మందిరము. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో రక్షించబడి మనం అందరం కూడా ఏం చేయాలి? మనమంతా దేవుని సంఘంలోనికి రావాలి. ఎప్పుడు రావాలి? ఇందాక ఎవరో ఒక అమ్మగారు ప్రార్థన చేశారు, నీ మందిరములో ఒక్క దినము గడుపుట. అందుకే ఒక రోజు వస్తే సరిపోతుంది సంవత్సరానికి. మన లెక్కల మాస్టర్లం కదా, మనం అంతా లెక్కలు బాగా వేస్తాం కదా. సంవత్సరంలో 55 ఆదివారాలు అంటే 1000 రోజులు అంటే ఎన్ని ఆదివారాలు మానేయొచ్చో. చావు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి మనకి, బతికే తెలివితేటలు తక్కువ, ఆశీర్వాదం పొందే తెలివితేటలు తక్కువ, శాపం పొందే తెలివితేటలు ఎక్కువ ఉంటాయి మన దగ్గర. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దేవుని మందిరములో కనిపించాలి. పొలములో గింజగా ఉంటే అది పిండిగా మారదు, అది ధాన్యాగారంలోకి రావాలి. మన ధాన్యాగారము యేసుక్రీస్తు యొక్క మందిరం మాత్రమే. హల్లెలూయా.
ఈ మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు దాన్ని శుద్ధి చేస్తాడు. దాన్ని శుద్ధి చేస్తాడు కదండి. ఎలా చేస్తాడు శుద్ధి? ఎలా చేస్తాడు శుద్ధి? గోధుమలు పైన చర్మం తీయకుండానే చేసేస్తారా? పొట్టంతా తీయాలి కదా. అంటే సంఘంలోకి వచ్చిన ప్రతి వారిని పిండిగా తయారు చేయాలండి. దేవుడు ఏం తెలుసా? దాన్ని దంచాలి. ముందు ఏం చేయాలండి? దంచబడాలి. దంచబడే అనుభవంలోకి వచ్చిన వాడే పిండి అవుతాడు. అర్థమైందా? దంచబడకపోతే ఏంటో తెలుసా? దంచబడినప్పుడు ఎందుకు దంచబడాలంటే, దంచబడినప్పుడు జరిగే ప్రక్రియ ఏంటంటే దాని గుర్తింపు కోల్పోద్ది. ఉంటుందా గుర్తింపు? చెప్పండి. పొలంలో 4 రకాలైన మళ్ళు ఉంటాయి కదా. కొన్ని మళ్ళలో కంకులు చాలా బలంగా ఉంటాయి, కొన్ని ఎలా ఉంటాయి, కొన్ని బలహీనంగా ఉంటాయి. సో ధాన్యాగారంలోకి వచ్చినప్పుడు ఇది ఈడి పొలం, అది ఆడి పొలం, ఈడు ఎకరం అంటారా? అన్నీ కలిసిపోతాయి. అక్కడ ఏమీ తెలియదు. దంచినప్పుడు అసలు దాని రూపమే మారిపోద్ది, మొత్తం దాని యొక్క పరిస్థితే మారిపోద్ది. అవునా? ఈరోజు మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు తన వాక్యముతో మనల్ని దంచితే మనకి ఏ విధమైన గుర్తింపు, నేను ఇదండి, నేను అదండి, నేను టీచర్ అండి, నేను కలెక్టర్ అండి, నేను అదండి, నేను పాటగాడినండి, ఆట ఏముండదు. ఇక నీ రూపం పోద్ది, నీ ఐడెంటిటీ పోతుంది. ఒకటే యేసు ప్రభు సంఘంగా మిగిలిపోతాం మనం. దంచబడింది మాత్రమే అదేమవుతుంది? నీ రూపం మారిపోతుంది. ఇక నీకు ఏ రూపం ఉండదు. ఉద్యోగస్తుడు, ధనవంతుడు, నాది ఆ కులం, ఈ ఏ డిఫరెన్స్లు ఉండవు. ఇక మొత్తం అంతా దంచిన తర్వాత ఏ మడిలో ధాన్యమో ఎవరికి తెలియదు. ఇక అర్థమైందా? దేవుని మందిరము మనలను ఏకం చేస్తుంది. దేవుని మందిరం మనల్ని ఒక్కటిగా, ఒక్క ముద్దగా చేసేస్తుంది మనలందరినీ కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం దేవుని రోకటి కిందకు వచ్చి, దేవుని వాక్యం కిందకు వచ్చి, ఆయన సంఘములోకి వచ్చి వాక్యము చేత సరి చేయబడినటువంటి, రిఫైన్ చేయబడిన వ్యక్తులంగా, దేవుని చేత కోయబడిన పంటగా దేవునికి బలర్పించడానికి మనం రావాలి. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. సరే, కష్టపడి మొత్తానికి సంఘంకి వచ్చారు. ఎవరో నాలాంటి పాస్టర్ గారు ఉన్నారు, వాక్యం చెప్పారు, దేవుడు మీతోనే మాట్లాడాడు, పిండి అయ్యారు. కానీ పిండి అయ్యాక కూడా అలా పెట్టామనుకోండి, ఎగిరిపోద్దా పిండి? వంటది ఎగిరిపోద్దా? ఎగిరిపోద్ది. కానీ దేవున్నాడు ఈ యొక్క అర్పణ తీసుకొచ్చినప్పుడట గోధుమ పిండి తీసుకొచ్చి ఆ పిండికి ఏం తగిలించాలట? నూనె వేయాలి. నూనె వేయగానే అదొక ముద్దగా మారిపోద్ది. ఎగిరిపోద్ది కది, ఎగరదు. మామూలుగా ఏంటి, గాలికి చెదరగొట్టు పొట్టు వల్లే ఎగిరిపోవాలి చాలామంది ఉన్నారు. కానీ మన భక్తి ఎగిరిపోకుండా ఉండాలంటే, మన ప్రార్థనా జీవితం ఎగిరిపోకుండా ఉండాలంటే, మన ఆత్మీయ స్థితి ఎగిరిపోకుండా ఉండాలంటే, దేవుని చేత దేవుడు ప్రయాసపడి మనల్ని దంచి సరిచేసి పిండిగా చేసినటువంటి దేవుడు దేవునికి ఉపయోగపడే స్థితిలోకి తెచ్చిన తర్వాత అపవాది వేసే గాలికి ఎగిరిపోకున్నట్లుగా పరిశుద్ధాత్మనే నూనె చేత మనము ముద్ద చేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత సరిచేయబడి సంఘములోకి వచ్చిన ప్రతివాడు ఆత్మ చేత నింపబడాలి, ఆత్మ చేత తడపబడాలి, ఆత్మ చేత ముద్ద చేయబడాలి. ఉందా ఆత్మ అనుభవం? ఆత్మనే నూనె పోయబడిందా నీ మీద? ఇంకా ఎగిరిపోతున్నావా? నీ భక్తి ఊరికి ఎగిరిపోతుందా? 2 రోజులకే నీ భక్తి మారిపోతుందా? 2 రోజులకే నీ భక్తి పాడైపోతుందా? దేవుడు ఇచ్చినటువంటి ఉద్దేశం నెరవేర్చబడకుండా మధ్యలోనే నీ భక్తి ఆగిపోతుందా? చెదిరిపోతున్నావా? చెదిరిపోకున్నట్లుగా దేవుని బలిపీఠము దగ్గరకు వచ్చి అర్పణగా నువ్వు మారున్నట్లుగా పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడాలి. పరిశుద్ధాత్మ తైలము చేత ముద్దగా మార్చబడి ప్రభు సముఖానికి నువ్వు రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అభిషేకం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? ప్రభువుకు ఉపయోగపడే అర్పణగా మనల్ని మారుస్తుంది. అర్థమైందండి? నూనె లేనంత వరకు పిండి ఎలా ఉంటుంది? పొడి పొడిగా ఉంటుంది కదా. జీవం లేనట్టు ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతుంది. ఈరోజు ఆత్మ లేనివాడు కూడా అంతేనండి. ఆత్మ లేనివాడు ఎలా ఉంటాడు తెలుసా? జీవము లేనివాడిగా ఉంటాడు. అదే కనుక
విశ్వాస జీవితం ప్రారంభించిన నీ జీవితం మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది అనుకోండి, ఆత్మచేత నింపబడ్డాం అనుకోండి, నీలోనికి జీవం వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పండి. వస్తుందా రాదా? మనం పాట పాడితే జీవం లేదు, మనం చప్పట్లు కొడితే శవాలే చప్పట్లు కొట్టినట్టు ఉంటాయి, శవాలని ఉద్యోగంగా కొడతాయేమో. మనం మాత్రం చప్పట్లు కొట్టం. మన పాట మన చెవులకు కూడా వినపడదు, మనకే చెవుడు వచ్చిందేమో డౌట్ వస్తుంది. మన చప్పట్లలో జీవం లేదు, మన చప్పట్లలో జీవం లేదు, మన ప్రార్థనలో జీవం లేదు, మన వాక్యంలో జీవం లేదు, మన మాటల్లో జీవం లేదు. ఎందుకు లేదు? మనలో ఆత్మ లేవు. దేవుడు ఆదాము అవ్వలను చేసి తన నాసికారంధ్రములో తన జీవాత్మను ఊదినప్పుడు ఆదాము జీవించు. అంతకుముందు వరకు ఏంటి? ఆయన మట్టి ముద్ద. అంతకుముందు ఆదాం కాదండి. అంతకుముందు ముక్కున్నాయి, చెవులున్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్ని అవయవాలు ఉన్నాయి, కానీ ఒక బొమ్మే ఆదాము. కానీ ఎప్పుడైతే దేవుడు జీవాత్మను ఊదాడో జీవించు ప్రాణిగా మారాడు. దేవుని ఆత్మ రానంత వరకు మన ఒట్టి విశ్వాసులమే, ఇన్ఫ్యాక్ట్ పిశాచులమే. కానీ ఆత్మ మన మీదకి వచ్చిన తర్వాత, ఆత్మచేత అభిషేకించబడిన తర్వాత మనం ఎలా మారుతాం తెలుసా? జీవము గలవారిగా మారిపోతాం. జీవం లేనిది దేవునికి అర్పణ ఇస్తాడు ఎవడన్నా? జీవము లేనిది దేవునికి అర్పణగా ఉండటానికి పనికి రాదండి. అన్యులైనా సరే జీవం లేని దాన్ని ఎవరన్నా బలిస్తారు? ఎవరన్నా? జీవం కలిగిందే కదా. ఎందుకండి? వాడిపోయిన పువ్వులే పూజకు పనికిరావు అంటారు కదా. అలాంటిది జీవం లేని వాటికి దేవునికి ఎందుకండి? నీకు జీవం లేకపోతే దేవుడికి ఎందుకు? నువ్వు జీవించు ప్రాణి కదా దేవునికి కావాల్సింది, జీవించేవారు కదా కావాలి. ఆత్మలో వెలిగించబడిన వారు, ఆత్మలో బ్రతికించబడిన వారు, జీవం ఉన్నవాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు, ప్రార్థన ఉన్నవాళ్ళు, ప్రభు యొక్క వాక్యానికి చలనం ఉన్నవాళ్ళు మాత్రమే దేవునికి అర్పణగా పనికొచ్చేవాళ్ళు. మనం ఆచారంలో ఉండిపోతున్నాం తప్ప భక్తి రావట్లే. మనకి భక్తి రావడంలా ఆచారాలు ఉండిపోతున్నాం అంతే. జీవము లేనివి పనికి రావండి, జీవము కలిగిందే. ఆ జీవం నీలోకి రావాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడాలి. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా నువ్వు దేవునికి అర్పణగా పనికి రావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాలుగోదిగా మనం చూద్దాం. ఎన్ని విషయాలు చెప్పాను నేను? ఈ యొక్క అర్పణ అర్పించినప్పుడు, ఈ బలి అర్పించినప్పుడు గోధుమ పిండి తేవాలి. అంటే ముందు మనం వ్యవసాయం చేయాలి, మన పని దేవుని దగ్గరికి రావాలి, మన ప్రయాస దేవుని దగ్గరికి రావాలి, మన ఎఫర్ట్ దేవుని దగ్గరికి రావాలి. రెండవదిగా పిండి చేయబడాలంటే సంఘములోనికి రావాలి. సంఘములోనికి వచ్చి దేవుని వాక్యము చేత దైవ క్రమశిక్షణ చెప్పున మనం పిండిగా మార్చబడాలి. పిండిగా మారిన మనము పరిశుద్ధాత్మన నూనె చేత మనము దేవునికి అర్పణగా సిద్ధపరచబడినటువంటి అర్పణగా మనం మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుగో, ఇందులో ఏం కలపాలి? ఇందులో ఉప్పు కలపాలి. చూడండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఉప్పు కలపాలి. అన్నీ వేసి చూడు. మనోళ్ళు కొద్దిగా ఎక్కువ వేస్తున్నారు, అదే బీపీ వచ్చేస్తుంది మనకి. చూడండి, అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు. విత్ ఆల్ యువర్ ఆఫరింగ్ యూ షల్ ఆఫర్ సాల్ట్. అంటే అన్నిటితో కలిపి నువ్వేం చేయాలి? ఈ పిండి అన్నిటితో కాటు మనం కొద్దిగా ఉప్పు వేయాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉప్పు దేనికి సాదృశ్యమో 3 విషయాలు చెప్తాను. ఉప్పు పాడవకుండా కాపాడేటటువంటిది. ఇట్ ఈస్ ఎ ప్రిజర్వేషన్. శవాల గురించి ఎక్కువ చెప్తున్నాను అనుకోవద్దు. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయిన వెంటనే ప్రేమతో కట్టే ఫస్ట్ది ఏంటి తెలుసా? వడ్డానం. ఉప్పుతో ఉన్నటువంటి సంచి పొట్ట చుట్టూ కడతారు. ఎందుకంటే చచ్చిపోయినాడు ఎంత గనుడైనా సరే 2-3 గంటలకు వాసన రాక మానడు కాబట్టి అది చెడిపోకుండా ఉప్పు కడతారు. అవునండి, అంతేనా కాదా? సరే, ఆవకాయ పచ్చళ్ళు ఉప్పు బాగా వేస్తారు. ఎందుకని? ఉప్పు అనేది ఒక ప్రిజర్వేటివ్. ఉప్పు అనేది ఏంటి? ప్రిజర్వేటివ్. పాడవకుండా కాపాడేటటువంటి ఒక దైవికమైన దేవుడు అనుగ్రహించినటువంటి రిఫ్రిజిరేటర్ అది. అర్థమైందా? ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చే డబల్ డోరు, 3 డోర్లు, 4 డోర్లు, పై డోరు, కింద డోరు చాలా వచ్చేసినాయి. అర్థమైంది? అన్ని డోర్లే కదా. కానీ దేవుడిచ్చిన రిఫ్రిజిరేటర్ ఏంటి తెలుసా? ఉప్పు. సాల్ట్ ప్రిజర్వ్స్ యువర్ ఫుడ్. అలాగే
మన జీవితాల్లో కూడా మనము దేవుని ద్వారా కాపాడబడిన వారంగా, మన లోకపు మలినం మన మీదకి అంటకున్నట్లుగా మనల్ని మనము భద్రపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది ఈ లోకపు యొక్క మాలిన్యం అంటుతుంది మనకి. లోకపు మాలిన్యం మనకు అనకుండా ఉప్పు మనకి కావాలి. ఏటా ఉప్పు? దేవుని వాక్యం రాయబడుతుంది, మీ మాట ఉప్పు వేసినటువంటిదిగా కృపాసహితముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో భక్తిలో పాడైపోకూడదు. మన భక్తి పాడవకున్నట్లుగా కాపాడుకోవాలి. మన భక్తిని మనం కాపాడుకోవాలి. దేవుని సన్నిధిలో ఉప్పు నిస్సారమైతే దేనికది ప్రయోజనము? నువ్వు కలిపే ఉప్పు ఏంటండి? నీ బ్రతుకు పాడవకుండా కలిపే ఉప్పు కలుపుకోవాలి తప్ప పాడైంది నిస్సారమైంది కాదు. ఉంటుందా? కొన్నిసార్లు ఫంక్షన్కి తెచ్చినప్పుడు పెద్ద పెద్ద బాంబులు, పెద్ద పెద్ద తారాజోలు తెస్తారు. తుస్సుమంది అనుకోండి, డబ్బులన్నీ తుస్సుమన్నట్టే కదా, అవునా కదా? అలాగే ఉప్పు నిస్సారమైతే దేనికి ప్రయోజనము? నువ్వు మంచిగా అన్నీ చేసావు, మందిరంలోకి వచ్చావు, దంచబడ్డావు, పిండిగా మారావు, పరిశుద్ధాత్మతో నింపబడ్డావు. కానీ ఇప్పుడు నీ ఉప్పు నిస్సారమైతే మొత్తం పిండి అంతటిని పాడు చేస్తుంది. అవునండి. అది సారము కలిగి ఉండాలంటే నువ్వేం చేయాలి? నిరంతరము ప్రార్థించేవాడిగా ఉండాలి. నువ్వు పరిశుద్ధాత్మ చేత నువ్వు కాపాడబడిన వ్యక్తిగా, లోకపు మాలిన్యం అంటకుండా నువ్వు కాపాడుకోవాలి. ఈరోజు భక్తి గల వారిని ఎవరిని మింగుదునని గర్జించు సింహవలే, ఏర్పరచబడిన వారిని సైతం పడద్రోయుటకు అపవాది గర్జించు సింహంలా తిరుగుతుంది. ఇంకేం చేయాలట? సాంబ్రాణి వెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. సాంబ్రాణి వెయ్యాలి. సాంబ్రాణి దేనికి సాదృశ్యం అనేది కొన్ని మాటలు చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. సాంబ్రాణి పరిమళ వాసన లేదా సువాసన కలిగించేది. స్తోత్రం చెప్పండి. సాంబ్రాణి ఏ వాసన వస్తుంది? సువాసన వస్తుంది కదా. అంటే దేవునికి అర్పణ అర్పించినప్పుడంట అది మధురమైన సువాసన ఇచ్చేదిగా ఉండాలి తప్ప కుళ్ళిపోయిందిగా ఉండకూడదు. నీ జీవితం పరిమళ వాసనగా ఉండాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిది, నిన్ను పరిమళ వాసనగా ఉంచేది ప్రార్థన. చెప్పండి, ప్రార్థన. రెండవది, నీ జీవితంలో సువాసన కలిగించేది ఆరాధన. మూడవదిగా, నీ జీవితంలో సువాసన కలిగించేది మధ్యవర్తిగా ఉండి నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. కనుక నీ అర్పణలో సాంబ్రాణి కలపాలి అంటే, నీ అర్పణ దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలంటే ఎవరి బ్రతుకులు దేవునికి ఇంపైన సువాసనగా ఉంటాయి? ప్రకటన గ్రంథం 5:8 అంటాడు, పరిశుద్ధుల ప్రార్థనలు దేవునికి ఇంపైన సువాసన. అంటే మన అర్పణలో ఏముండాలి? ప్రార్థన లేని అర్పణ ఉండకూడదు. ప్రార్థన లేని బ్రతుకులు అర్పణకు పనికిరావు. ప్రార్థన లేకపోతే అది ఉట్టి అర్పణే, సువాసన లేని అర్పణ. కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళామనుకోండి, వాసన గుమ్మలాడిపోతుంటుంది. మనకు అప్పుడే ఆకలి మొదలవుతూ ఉంటుంది. అబ్బా వాసనలు అదిరిపోతున్నాయి, భోజనం సూపర్ అని. అదే కనుక ఏ వాసన రాలేదనుకోండి, ఏంట్రా ఇవాళ ఎప్పుడైనా మా పులిహార, ఎక్కడి నుంచి మొదలెడతా డైలాగ్, పులిహార వంకాయ కూర అనుకుంటా. ఆ వాసన మనకి ఆకర్షణ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కదండి. కానీ దేవుని సన్నిధికి వచ్చి మనం గుర్తుపెట్టుకోండి, మన బ్రతుకులు కూడా దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి. నీ అర్పణలో, నీ బ్రతుకులో దేవుడు అంగీకరించే మధురమైన సువాసన నీలో రావాలంటే అది ఎలా వస్తుంది తెలుసా? నువ్వు పరిమళ వాసనగా మారునట్లుగా ప్రభు నీ కొరకు మరణించాడు. అయితే నీవు పరిమళ వాసనగా ఉండాలంటే నువ్వు అనుదినము ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థనే నేను పరిమళ వాసన గల వ్యక్తిగా చేస్తుంది. రెండవది, ఆరాధించేవాడు దేవునికి పరిమళ వాసన. సొలొమోను దేవాలయం మందిర ప్రతిష్టలో దేవుని ప్రజలందరూ ఆరాధిస్తున్నప్పుడు దేవునికి అది ఇంపైన సువాసనగా వెళ్ళింది. ఆ అర్పణ దేవుని దగ్గరికి వెళ్ళింది. అందుకే స్తుతి చెల్లించిన ప్రతి చోట ఆ ఆరాధన దేవుడు అంగీకరించాడు. కనుక యెరికో కోటగోడలు కూల్చాడు. యెహోషాపాతు నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు నలుదిశలా శత్రువు వచ్చిన జయించారు. కారణం ఆ ఆరాధన దేవునికి ఇంపైన సువాసనగా ఉంది.
నువ్వు జయించాలి. శోధనలో ఉన్నావా, ఇబ్బందులో ఉన్నావా, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయి, ఆరాధన చేయి. ఆరాధన, ప్రార్థన నీ నింపైన సువాసన గలవానిగా చేస్తుంది. నీ ప్రార్థన అంగీకార యోగ్యమైన అర్పణగా మారిపోతుంది. హల్లెలూయా. మూడవ ఇంపైన సువాసన అంటే తెలుసు దేవునికి, నీవు నశించిపోతున్న వారి కొరకు మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేయటం. చేస్తున్నారా మీరు ప్రార్థన? ఎవరి కోసం చేస్తున్నావు? నీ కోసం నువ్వు చేసుకుంటావు, మీ ఇంట్లో వాళ్ళ కోసం చేసుకుంటావు, కానీ నశించిపోతున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నామా? నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు విన్నాడండి. ఎస్తేరు ఎవరి కొరకు ప్రార్థన చేసింది? తన జనాంగం నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేసిందండి. మోషే ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? ఇశ్రాయేలు ప్రజలు నశించిపోకున్నట్లుగా ప్రార్థన చేశాడు. పౌలు భక్తుడు ఏమంటాడు? ఒక్కడైనా నశించిపోకుండా అందరూ మారు మనసు పొంది రక్షించబడాలన్నదే నా హృదయాభిలాష అన్నాడు. వారి ప్రార్థనలు దేవుడు వినలేదా? నశించిపోతున్న వారి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవునికి ఇంపైన సువాసన. వారు రక్షణార్థమై చేసిన ప్రార్థన, అది రక్షించబడిన వారు చేసే ప్రార్థన ఇంపైన సువాసనది. దేవుని సంఘముగా ఉన్న మనందరం కూడా నశించిపోతున్న వారి కొరకైన విజ్ఞాపన ప్రార్థన దేవుని ప్రజలుగా మనం ప్రార్థన చేయాలి. అదే దేవునికి పరిమళ వాసన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఈ గ్రెయిన్ ఆఫరింగ్లో లేదా ఈ ధాన్య అర్పణలో నీవు పండించే పంట అర్పణ దేవునికి తీసుకొచ్చినప్పుడు, ఆ బలి అర్పించినప్పుడు ఏం చేయాలండి? మొట్టమొదటిదిగా నీవు దేవుని సన్నిధిలో ఆత్మీయ వ్యవసాయము నీవు చేయాలి. నువ్వు ప్రయాసపడాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి, ప్రభువులో ప్రయాసపడాలి, దేవుని కొరకు నువ్వు జీవించాలి. రెండవదిగా నువ్వు దేవుని మందిరములోనికి రావాలి. కోయబడిన ప్రతిదీ మందిరములోనికి తేవడాలి. మందిరములో వచ్చిన ప్రతిదీ దంచబడాలి, అది పిండి చేయబడాలి. పిండి చేయబడిన ప్రతి దాని మీదకి పరిశుద్ధాత్మ నూనె రావాలి. అప్పుడే అది అర్పణకు అంగీకరించబడుతుంది. అంతకుమించి ఉప్పు దానిలో వేయాలి, సాంబ్రాణి దానిలో వేయాలి. ఈ 5 సాదృశ్యాలు మీకు చెప్పాను. అయితే కలపకూడనివి ఏంటో కూడా చెప్పేస్తాను. 2 కలపకూడదు. మొట్టమొదటిది ఏంటండి? మొట్టమొదటిది ఏంటి కలపకూడదు? పులిసిన పిండి. పులిసిన పిండి వాక్యం రాయబడుతుంది. పులిసిన పిండి కొద్దిగుంటే ఆ ముద్దంతటిని పాడు చేస్తుందట. ఎవడైనాను క్రొత్త గుడ్డను పాత గుడ్డకు మాసిక వేస్తే ఆ చినుగును మరి పెద్దది చేస్తుందంట కదా. అలాగే పులిసిన పిండి కొద్దిగైనను అది పిండి అంతటిని కూడా పాడు చేస్తుంది. అలాగే దేవునికి అర్పణ అర్పించినప్పుడు నేను 99 మంచి పనులు నుండి చిన్న పాపం అండి, ఈ ఒక్క చుట్టే తాగుతానండి, ఒక్క సిగరెటే తాగుతానండి, ఈ ఒక్క వ్యభిచారమే చేస్తానండి, ఒక్క దొంగతనమే చేస్తానండి, ఒక్క పాపమే కదండి. కానీ వాక్యం చెప్తుంది ఇంత పులిసిన పిండి చాలండి, మొత్తం ముద్దంతటిని పనికి రాకుండా చేసేస్తుంది. ఈరోజు మన జీవితాలు దేవునికి పనికొచ్చేవిగా దేవుడు చేసుకున్న ఆ ఒక్క పాపం నేను పనికిరాని వాడిగా చేస్తుంది. ఎందుకు ఆ ఒక్క పాపం వదిలేయచ్చు కదా. నీ జీవితంలో పులిసిన పిండి ఏదో ఎవరికి తెలుసు? మీకు తెలీదా? అన్నీ దేవుడికి, మనకేం తెలియదేంటి? పులిసిన పిండి దేవుడు రుచి చూడక్కర్లా, మనకు తెలుసు కదా పులిసిన పిండి ఏంటో. మన బతుకు పులిసి ఎక్కడ పులిసిందో తెలుసుదా తెలీదా? మన పాపం ఎక్కడుందో మనకు తెలుసుదా తెలీదా? మనకున్నటువంటి చెడు అలవాట్లేంటో మనకు తెలుసా తెలీదా? దానికి దేవుడు వచ్చి చెప్పాలా? దానికి ప్రతిదానికి అక్కర్లా, మనకు తెలుసు కదా. మన బ్రతుకులో ఎక్కడ పులిసిన పిండి ఉందో, మన ప్రవర్తనలో ఎక్కడ పులిసిన పిండి ఉందో మనకు తెలీదా? ఈరోజు నీ బ్రతుకంతటిని పాడు చేసే ఒక్క పాపం, నీ బ్రతుకంటే దేవునికి దూరం చేసి ఆ ఒక్క పాపం ఏదైనా సరే, ఆ చిన్న పులిసిన పిండి ఏదైనా అది తీసివేసుకుంటే నీ అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి ఒక మాట ఏమంటాడు? తేనె కూడా నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ టు బి యాడెడ్ టు ది ఫ్లోర్. ఆ పిండికి బయట నుంచి వచ్చే మాధుర్యం ఏది కలపకూడదట. అర్థమైందా? దాన్నే మన భాషలో చెప్పాలంటే వేషధారణ ఉండకూడదు. మనకుండదు భక్తి, కానీ మన ముఖంలో చూపిస్తాం కదా. ఐఏడిపి హాల్లో ఇదివరకు ఒక హాల్ ఉండేది. అందులో ఒక నటుడు ఎన్ని రకాలుగా నటించగలడు అని చిత్రాలు ఉండే. మీరు ఎవరికైనా గుర్తుందో లేదో? భయానకం, ఆశ్చర్యం,
అద్భుతం, ఆనందం, అన్నిటికీ ఒక్కొక్క బొమ్మ ఉండేది. మీకు ఇన్ని బొమ్మలే ఉన్నాయి, మా గుళ్ళు అన్నీ అయ్యే బొమ్మలు అండి. సంఘంలో అన్నీ అయ్యే బొమ్మలు, అందరు పాస్టర్ గారులు అయ్యే బొమ్మలు. పాస్టర్ గారి ఫోటోలు, విశ్వాసుల ఫోటోలు పెట్టి చాలు. ఒకడు భయానకం, ఒకడు ఆశ్చర్యం, ఒకడు అద్భుతం కదా. మనలో ఆస్కార్ని తలదనేటట్లు ఉన్నారు. మనలో వేషధారణ దేవునికి ఇష్టం ఉండదండి. లేని భక్తి ముఖం మీద పెంచుకోవద్దు, ఉన్న భక్తే. ఆ యథార్థత ఉంటే దేవుడు నిజమైన భక్తిలోకి నడిపిస్తాడు తప్ప లేని భక్తిని తీసుకొచ్చి ప్రభువానికి స్తోత్రం నాయన గుళ్ళోకి వచ్చినప్పుడే పురుట్నొప్పులు పడద్దు. ఇంటికి వెళ్ళినప్పుడు మా ఊళ్ళే మళ్ళా వేషధారణతో దేవునికి అర్పణ అంగీకరించుకోండి. కానీ ఈరోజు ఈ బలి అర్పణ ద్వారా మనం నేర్చుకునే కొన్ని అద్భుతమైన సత్యాలు, దేవుని కొరకు ముందు మనం ప్రయాసపడాలి. చెప్పండి, ఈరోజు ప్రభువా నీ ముందు నేను అర్పణగా అంగీకరించబడటానికి నేను నీ సంధిలో ప్రయాసపడే కృప నాకు దయచేయండి. ఈ లోకం నుంచి కోయబట్టడానికి సహాయం చేయండి. ఈ లోకంలో కోయబడి సంఘంలో స్థిరపరచబట్టడానికి సహాయం చేయండి. నీ వాక్యము చేత దంచబట్టడానికి సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ చేత నేను తడపబట్టడానికి సహాయం చేయండి. నేను పాడవకుండా లోక పాపం నాలోనికి రాకుండా నీ వాక్యం అనే ఉప్పు చేత, నీ సన్నిధి అనే ఉప్పు చేత నేను భద్రపరచబట్టడానికి సహాయం చేయండి. నాలో పులిసినది ఏది లేకున్నట్లుగా, నన్ను పాడు చేసి నా బ్రతుకును పాడు చేసే ఏ పాపము నాలో లేకున్నట్లుగా పాపమును విడిచిపెట్టే శక్తి నాకు ఇవ్వండి. నాలో వేషధారణ తీసివేడిన ప్రభు సన్నిధిని అడగలిగితే అర్పణగా నువ్వే మారుతావు. ఈరోజు మీరు సిద్ధమైన అర్పణ ఇవ్వటానికి ఏది పడితే ఇద్దాం ప్రభుకి. అలా ఇచ్చిన కయ్యను దేవుని చేత తృణీకరించబడ్డాడు. నువ్వు అర్పణ దేవునికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనది ఇవ్వాలి. ఆ అర్పణే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే మన ఉప్పు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే మన అభిషేకం, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే లోకంలోంచి కోసే కొడవలి, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే మన పిండిగా మార్చేటటువంటి బలమైన సుత్తి. ఆ యేసు మన జీవితాన్ని దేవునికి అనుకూలమైన అర్పణగా దేవుడు మారుస్తాడు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. ఈ రాత్రి నీ బిడలంగా నీ సన్నిధికి వచ్చాం నాయన. ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు అర్పించమని సెలవిచ్చిన బలుల గురించి మేము నేర్చుకుంటున్నాం ప్రభువా. దేవా, వాటి ద్వారా మా ఆధ్యాత్మిక జీవితాలను కదుపుతూ ఉన్నందుకు స్తోత్రం నాయన. మా ఆధ్యాత్మిక జీవితాల్లో చలనం కలిగించినందుకు వందనాలు తండ్రి. మేము ఏ స్థితిలో ఉన్నామో మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు నాయన. మా జీవితాలు విని విడిచిపెట్టేవారం కాక నాయన, వాక్యానుకూలంగా జీవించే కృప ఇవ్వండి అయ్యా. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. లోకములో వ్యసనాలను విడిచిపెట్టే కృప ఇవ్వు నాయన. పులిసిన పిండి మాలో లేకుండా చేయండి తండ్రి. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యా. నీ వాక్యంతో భద్రపరచయ్యా. ప్రార్థనాత్మను మాకు ఇవ్వండి తండ్రి. నీ సన్నిధిలో మమ్మల్ని మేము అర్పించుకునే స్థితిలోనికి తీసుకురండి అయ్యా. నీ సన్నిధి మాతో ఉంచండి. ఈ రాత్రి సమర్పణ చేసుకున్న ప్రతి బిడ్డను దీవించండి. ప్రతి వారికి మారు మనసును దయచేయండి. మందరము ప్రభువా అర్పణకు అంగీకారమైన బిడలగా ఉన్నట్లుగా కృప చూపించండి. నీ సాన్నిధ్యం మాకు తోడుగా ఉంచండి. నీ కార్యాలు మా జీవితంలో అనుగ్రహించండి. కూడి ఉన్న ప్రతి బిడను పేరు పేరున ఆశీర్వదించండి తండ్రి. వారి బలహీనతలు విడిపించండి, వారి అవసరతలు తీర్చండి. నీ సన్నిధి మాతో ఉంచండి. యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం కూడి వచ్చిన మనకును ఆయన నామమును ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతుడై నడిపించును గాక. ఆమేన్.